హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీక్ష క్రాఫ్ట్స్. ఈరోజు అయితే మనం బ్యూటిఫుల్ హోమ్ డెకరేటివ్ ఐటెంని అయితే ప్రిపేర్ చేసుకుందాము. చాలా సింపుల్గానే తక్కువ కాస్ట్లోనే హోమ్ డెకరేటివ్ ఐటెంని అయితే మనం ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఇలా మనం వేస్ట్గా పడేసి కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా, ఈ కార్డ్బోర్డ్స్ని యూస్ చేసి మనము ఇంట్లో అందమైన డెకరేటివ్ ఐటమ్స్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ కార్డ్బోర్డ్ అనేది హార్ట్ షేప్లో 3 హార్ట్ షేప్స్లో మనము కట్ చేసుకొని వాటికి సైడ్స్న నీట్గా కనిపించడానికి అయితే ఇట్లా నేను పేపర్ని అయితే అంటించేస్తున్నాను. ఇదైతే కొంచెం నీట్గా కనిపిస్తూ ఉంటుందని. ఇట్లా మనము వేస్ట్గా పడేసే ఐటమ్స్తోనే మన ఇంటిని చాలా అందంగా అలంకరించుకోవచ్చు అనమాట. తక్కువ కాస్ట్లోనే తక్కువ టైంలోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలా నేను ప్రిపేర్ చేశానండి. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి, వీడియోస్ అన్నీ చూడండి, నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా హార్ట్ షేప్స్ అన్నిటికీ పేపర్ని అయితే అంటించిన తర్వాత మనకి ఇష్టమైన కలర్ని అయితే మనము పెయింట్ చేసుకోవాలన్నమాట. నేనైతే పింక్ని అయితే తీసుకున్నాను, మీరైతే మీకు ఇష్టమైన కలర్ని అయితే పెయింట్ వేసేసుకోండి. ఇలా 3 హార్ట్స్కి పెయింట్ వేసేసుకోవాలన్నమాట. ఇవంటే చాలా తక్కువ టైంలోనే అయిపోతుందండి. సింపుల్గా ఉంటుంది, చాలా అందంగా కూడా కనిపిస్తుంది ఈ హోమ్ డెకరేటివ్ ఐటమ్ అనేది. మీరు ఫైనల్ లుక్ చూసి మీరే అంటారు. ఇట్లా మనం మూడింటికి హార్ట్ షేప్స్కి కలర్స్ వేసేసిన తర్వాత వైట్ పేపర్ కానీ మీకు ఇష్టమైన కలర్ పేపర్ కానీ తీసేసుకొని వాటిని స్టిక్స్ లాగా అయితే ఫామ్ చేసుకోవాలి. కొంచెం పెద్ద స్టిక్స్ లాగా ఫామ్ చేసేసుకొని వాటి రెండింటిని అటాచ్ చేయాలన్నమాట. ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా గ్లూ గమ్తో అయితే తొందరగా అంటుకుంటాయి కాబట్టి నేను గ్లూ గమ్ యూస్ చేస్తున్నాను. ఫెవికాల్ అయినా యూస్ చేయొచ్చు. ఇలా 2 స్టిక్స్ని అంటించిన తర్వాత హార్ట్ షేప్స్ ఉంటాయి కదా, వాటిని అట్లా ఆ 2 స్టిక్స్కి హార్ట్ షేప్ని అయితే అంటించేయాలండి. ఇలా గ్లూ గమ్ యూస్ చేసి ఆ హార్ట్ షేప్ని అట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా అంటించేయాలి. ఒక 5 మినిట్స్ అలాగే మనం పట్టుకొని ఉన్నామంటే అవి స్టిక్ అయిపోతాయి. చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి, ఏమి పడిపోవు. ఒక 5 మినిట్స్ అలా మనం పట్టుకొని ఉన్నట్లయితే అట్లాగే మిగతా 2 హార్ట్ షేప్స్ని కూడా కొంచెం గ్యాప్ ఇచ్చి ఇట్లా మనం అంటించేయాలన్నమాట. ఫైనల్గా 3 హార్ట్ షేప్స్ని అంటించేసిన తర్వాత చూడండి ఎంత లుక్గా కనిపిస్తుందో. ఇట్లా 3 హార్ట్ షేప్స్ని అలాగే అంటించేయాలి. అంటించేసిన తర్వాత మనకు ఎక్కడన్నా అవ్వలేదు అనుకుంటే ఇక్కడ చూసుకొని ఇక్కడైనా మనం కలరింగ్ వేసుకోవచ్చు అనమాట. ఇట్లా కలర్ వేసుకున్న తర్వాత వీటికి పక్కన సైడ్లను కూడా ఇట్లాగే పేపర్ని స్టిక్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఆ స్టిక్స్ని అయితే ఈ హార్ట్ షేప్స్కి మనము అటాచ్ చేయాలంట. అవి నిలబడటానికి సపోర్ట్గా ఉంటాయి అన్నమాట ఆ స్టిక్స్. ఇలాగ మనం 3 హార్ట్ షేప్స్ని ఇలా అంటించేసేసుకున్న తర్వాత ఇంకో 2 స్టిక్స్ తీసుకొని పేపర్ స్టిక్స్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం అంటించేయాలి ఆ హార్ట్ షేప్స్కి. ఆ పేపర్స్ ఏమన్నా కొంచెం పొడవుగా ఉన్నట్లయితే వాటిని కొంచెం కట్ చేసేసుకొని ఆ 2 స్టిక్స్ ఒకటే సైజులో ఉండేటట్టు మనం అంటించేసుకోవాలి. అవి నిలబడటానికి 3 స్టిక్స్ మనం మిడిల్లో అంటించిన స్టిక్ ఒకటి, ఇక్కడ అంటించిన 2 స్టిక్స్ అనేవి సేమ్ సైజులో ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. వీటి మీద మనమే ప్రిపేర్ చేసుకున్న పేపర్ ఫ్లవర్ వాజెస్, చిన్న ఫ్లవర్స్ పెట్టుకుంటే చూడటానికి అయితే చాలా అందంగా కనిపిస్తుందండి. ఇట్లా ఫ్లవర్ వాజెస్ కాకపోయినా ఏమన్నా దేవుడు చిన్న విగ్రహాలు లాంటివి అలా కూడా పెట్టుకున్నా కూడా చూడటానికి చాలా నీట్గా కనిపిస్తుంది. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ మనం ఇంట్లోనే ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట ఎక్కువ షాప్లో డబ్బులు పెట్టి కొనడం కంటే మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే హ్యాపీనెస్సే వేరుగా ఉంటుంది కదండి.